హాయ్ హలో వెల్కమ్ టు ఏజ్ ఆఫ్ జీ మినిస్ట్రీస్ మీడియా రీపర్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్. ఈ సిరీస్లో మనం రీపర్ డా గురించి పూర్తి వివరంగా నేర్చుకుంటాం. లైవ్ సౌండ్ మిక్సింగ్, స్ట్రీమింగ్, ఆడియో ప్రాసెసింగ్, ప్లగ్ఇన్, రౌటింగ్, మాస్టరింగ్ అన్నీ ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్గా తెలుగులో మనం నేర్చుకుంటాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు క్లీన్ డైనామిక్ ఓన్లీ విత్ రీపర్. ఈరోజు ఈ వీడియోలో మనం చూసినట్లయితే ప్లగ్ఇన్ చైన్స్ అండ్ టెంప్లేట్ క్రియేషన్ ఎట్లా మనం లైవ్ స్ట్రీమింగ్ కోసం మనం క్రియేట్ చేయాలి ఇన్ రీపర్లో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే వీమిక్స్కి అలాగే ఓబిఎస్కి ఆడియోని ఎట్లా మనం పంపించాలి, ఇంటిగ్రేషన్స్ ఎట్లా మనం చేయాలి, ఆడియో ఇంటిగ్రేషన్స్ ఆన్ దీస్ అప్లికేషన్స్ అన్నది ప్రీవియస్ వీడియోలో మనం చూసాం. ఒకవేళ కనుక మీరు ప్రీవియస్ వీడియో కనుక మీరు చెక్ చేయలేనట్లయితే మీరు ఆ వీడియోని మీరు చెక్ చేయండి. ఈ సిరీస్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని మీరు చెక్ చేసినట్లయితే ప్రతి వీడియోకి ఇంటర్లింకింగ్ అన్నది ఉన్నది కాబట్టి మీరు ఏ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ప్రతి వీడియోని మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఎట్లా మనము ప్లగ్ఇన్ చైన్స్ అండ్ టెంప్లేట్ ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఈ రీతిగా మనకి ఏమేమి కావాలో, ఎన్ని ట్రాక్స్ అయితే మనకు అవసరమో, అలాగే ఎన్ని ప్లగ్ఇన్స్ అయితే మనకు అవసరమో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకున్నాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ మనం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు దీన్ని చైన్స్లా మనం స్టోర్ అన్నది మనం చేసుకుంటే రికాల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మన చైన్స్ ఏ రీతిగా ఉన్నాయో మనం ఇక్కడ చూద్దాం. మన చైన్స్ అన్నీ కూడా ఈ రీతిగా మనం లీడ్ వోకల్కి ప్లగ్ఇన్స్ అన్నవి యాడ్ చేసాం అనమాట. ఈ యాడ్ చేసిన ఈ ప్లగ్ఇన్స్ని మనం ఎవ్రీ టైం మనం దీన్ని ఈ రీతిగానే రికాల్ చేయాలి అని మనం అనుకున్నట్లయితే దీని యొక్క సెట్టింగ్స్ కానీ దీంట్లో మనం చూసారా -30 dB, -24 dB ఈ రీతిగా ఏదైతే మనం సెట్ చేసామో ఇట్లానే ప్రతి ఒక్క ప్లగ్ఇన్ కూడా ఈ చైన్ అన్నది కూడా అట్లానే మనకు రావాలి అని మనం అనుకున్నట్లయితే దీన్ని ఏం చేయాలి అంటే చైన్ని మనం సేవ్ చేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చైన్ అన్నది మనం ఎప్పుడైనా సరే ఒకవేళ మనం ఈ యొక్క ప్లగ్ఇన్ మనం మిస్ అయ్యి మర్చిపోయి వేరే ఏ ప్లగ్ఇన్స్ మనం యాడ్ చేసి లేకపోతే మన యొక్క కొంతమందికి ఒక సిగ్నేచర్ అన్నది ఉంటుంది, ఈ ప్లగ్ఇన్సే నేను వాడాలి, ఇవి నా ఫేవరెట్ ప్లగ్ఇన్స్, ఇవి నా సెట్టింగ్స్ అని అంటారు చాలా మంది. కాబట్టి ఇలాంటి సెట్టింగ్స్ని ఇలాంటి వాటికి మనం రీకాల్ మనం చేయడానికి ఎవ్రీ టైం మనం రీకాల్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే చైన్స్ని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దాన్ని ఎట్లా సేవ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్ చైన్స్లో ఉంది కదా, ఎఫెక్ట్స్ చైన్లోకి వెళ్ళి సేవ్ ఆల్ ఎఫెక్ట్స్ యాజ్ ఎ చైన్ అనేది మనం సెలెక్ట్ చేసినట్లయితే ఏమవుతుందంటే సేవ్ అవుతుంది. కానీ ఇది మీరు సెలెక్ట్ చేశారనుకోండి సేవ్ సెలెక్ట్ ఎఫెక్ట్స్ యాజ్ ఎ చైన్ అంటే మీరు ఇందులో ఏదైతే సెలెక్ట్ చేశారో అదొక్కటి మాత్రమే మీకు సేవ్ అవుతుంది అనమాట. కాబట్టి సేవ్ ఆల్ యాజ్ అన్ ఎఫెక్ట్స్ చైన్. ఇక్కడ నేను చాలా ఎఫెక్ట్స్ ఆల్రెడీ నేను సేవ్ చేసి పెట్టుకున్నా. ఇది మ్యాక్ కాబట్టి మీకు ఎట్లా ఉంటుంది, మీకు కావాలి అంటే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. యాజ్ అన్ మీకు ఏ నేమింగ్తో కావాలో మీరు ఆ నేమింగ్తో మీరు పెట్టుకోండి. ఇది ట్యుటోరియల్ కోసం కాబట్టి నేను ట్యుటోరియల్ అని పెడుతున్నా. ఓకే, లీడ్ వోకల్ ట్యుటోరియల్ అనమాట. ఇది ప్లగ్ఇన్ చైన్ ఎఫెక్ట్స్ ఆర్ మేబీ ప్లగ్ఇన్ సంథింగ్ ఏదైనా మీరు మీ నేమ్ మీరు ఏదైనా పెట్టుకుంటే మీకు అది ఉంటుంది. సేవ్ అయిన తర్వాత కోరస్లో కూడా మనం చైన్స్ అన్నవి యాడ్ చేసాం కదా, ఈ ప్లగ్ఇన్ చైన్ని దీన్ని కూడా మనం సేవ్ చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినట్టుగానే రైట్ బటన్ క్లిక్ చేసి మనం ఏం చేయాలి అంటే ప్లగ్ఇన్ చైన్ మనం సేవ్ చేయొచ్చు. ఇది కోరస్ కాబట్టి కోరస్ ట్యుటోరియల్ ప్లగ్ఇన్ ఈ రీతిగా మనం సేవ్ మనం చేసుకున్నాం అనమాట. ఇప్పుడు సపోజ్ యాక్చువల్గా ఇది బస్ ట్రాక్ కాబట్టి మనం ఇప్పుడు ఏదో ఒక దాంట్లో మనం ఈ ట్రాక్స్లో మనం యాడ్ చేయాలి అని మనం అనుకుంటున్నాం అనుకోండి. మన ఏదైనా సినారియో మనకు వచ్చినప్పుడు మనం దీన్ని ఎఫెక్ట్స్ని మనం ప్రెస్ చేసినట్లయితే మీకు ఇట్లాగా ఓపెన్ అవుతుంది అనమాట. మీకు లిస్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఎఫెక్ట్స్ చైన్స్లోకి వెళ్తే మీరు సేవ్ చేసిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఎఫెక్ట్స్ చైన్స్ అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మనం ఏమని సేవ్ చేసాము, ఇక్కడ కోరస్ ట్యుటోరియల్ ప్లగ్ఇన్ అని మనం సేవ్ చేసాం. దీన్ని కనుక యాడ్ చేసినట్లయితే ఇప్పుడు మీరు చూడండి మీకు అన్నీ వచ్చేసినాయి అనమాట విత్ ఆల్ చేంజెస్. మీరు చూస్తే మీకు చేంజెస్ అన్నీ ఏ చేంజెస్ కూడా మీకు మిస్ కాకుండా ప్రతిదీ ఎగ్జాక్ట్లీగా యాక్యురేట్గా వచ్చేసింది అనమాట.
ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఎఫెక్ట్స్ చైన్స్ మీరు క్రియేట్ చేసుకుని మీరు దాన్ని రిపీటెడ్గా ఇలాంటి మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నప్పుడు రిపీటెడ్గా యూజ్ చేయాలి అన్నప్పుడు మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఈవెన్ రివర్బ్ కూడా మీకు ఏది కావాలో రివర్బ్ని మీరు యాడ్ చేసుకుని దీన్ని కూడా మీరు సేవ్ చేసుకుంటే మీకు సేవ్ అవుతుంది అనమాట. ఇట్స్ అండ్ డిఫాల్ట్ నేమ్తో సేవ్ అయింది. ఇప్పుడు దాన్ని ఇక్కడ మీరు రికాల్ చేయాలి అనుకుంటే మీరు ఎఫెక్ట్స్ చైన్స్లోకి వెళ్ళి లోడ్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఇది మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే ఉన్నదో మీరు లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ చేస్తే మీకు లోడ్ అయిపోతుంది. ఇది నా ప్రీవియస్ యొక్క ప్లగిన్ చైన్ అనమాట. నేను రివర్బ్కి యూజ్ చేసే ప్లగిన్స్. ఈ రీతిగా మీరు లోడ్ చేయొచ్చు అనమాట ప్లగిన్స్ అంతటిని కూడా. నేను డిలీట్ చేసేస్తున్నాను. క్లోజ్. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క ప్లగిన్ చైన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సేవ్ చేసుకుని మీరు రికాల్ చేసుకోవచ్చు. ఎన్ని ట్రాక్స్ ఉన్నా కూడా మీరు రికాల్ చేసుకోవచ్చు అనమాట. టెంప్లెట్ని ఎట్లా మనం సేవ్ చేసుకోవాలి, రీపర్లో టెంప్లెట్ని ఎట్లా మనం సేవ్ చేసుకుంటే మనం ఏంటంటే ఎవ్రీ సండే కానీ లేదా ఎవ్రీ మీటింగ్స్ కానీ లైక్ క్రిస్మస్ మీటింగ్స్, రేపు నెక్స్ట్ క్రిస్మస్ మీటింగ్స్ మనకు వస్తున్నాయి కదా, క్రిస్మస్ మీటింగ్స్ కానీ అలాగే మనం బయట అవుట్డోర్ మీటింగ్స్ సభలు కానీ ఇలాంటి ఈవెంట్స్ మనం ఏదైతే ఆర్గనైజ్ చేస్తూ ఉంటామో చర్చ్కి సంబంధించి వాటికి మనం ఎవ్రీ టైం మనం ఇవన్నీ ట్రాక్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసుకుని ఇవన్నీ చేయాలి అంటే మీకు లాట్ ఆఫ్ టైం టేకన్ ప్రాసెస్ అనమాట. అండ్ రిపిటేటివ్ టాస్క్ అనమాట. అది ప్రతిసారి మనం చేసేటప్పటికి మనకి ఎట్లా ఉంటుందంటే బోర్ కొడుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఎలిమినేట్ చేయడానికి కోసం మనం ఏం చేయాలి అంటే ఒక టెంప్లెట్ లా క్రియేట్ చేసామనుకోండి, ఆ టెంప్లెట్ని మనం ఎప్పుడైతే మనం రికాల్ చేసామంటే ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ గా మీకు కాపీలా వస్తుంది అనమాట. లెట్స్ సీ హౌ వీ కెన్ క్రియేట్ ది టెంప్లెట్ అన్నది ప్రాజెక్ట్ టెంప్లెట్ గా మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ప్రాజెక్ట్ టెంప్లెట్ అన్నది ఉన్నది. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ ఈ 2 టెంప్లెట్స్ అన్నవి నేను సేవ్ చేసే ఉంచుకున్నాను అనమాట. అంటే ఎప్పుడైనా సరే ప్రతి సండే వచ్చినప్పుడు ఈ టెంప్లెట్ నేను సెలెక్ట్ చేశానంటే నాకు ఆ టెంప్లెట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ట్రాక్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ అన్నీ నాకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా సేవ్ చేయాలి అంటే జస్ట్ సింపుల్ సేవ్ యాజ్ ఎ టెంప్లెట్ అని క్లిక్ చేస్తే మనకి వస్తుంది. మనం సేవ్ చేసుకోవడమే, దట్స్ ఇట్. మనం ఏమని సేవ్ చేసుకోవచ్చు, ఇట్స్ అండ్ ట్యుటోరియల్ కాబట్టి ఇది ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అని మనం సేవ్ చేసుకుంటే సరిపోతుంది. మనం సేవ్ చేసామన్నమాట. అంటే ఇక్కడ సేమ్ ఎన్ని ట్రాక్స్ ఉన్నాయో ఒక పాస్టర్ మైక్ ట్రాక్ ఒకటి ఉంది, లీడ్ వోకల్ ట్రాక్ ఉంది, తర్వాత కోరస్ బస్ ట్రాక్స్ ఉన్నాయి, తర్వాత కీస్ ఉన్నాయి, ఫ్యాడ్స్ ఉంది, తర్వాత డ్రమ్ కిట్ ఉంది, అంబియన్స్ మైక్ ఉంది. ఇవన్నీ ఎఫెక్ట్స్ అనమాట. రివర్బ్, కోరస్, ప్లేట్, ఫ్లాంజర్, ఇలా ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని క్లోజ్ చేసి ఒక న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఆ టెంప్లెట్ ని మనం ఇంపోర్ట్ చేసుకుని లేకపోతే ఆ టెంప్లెట్ ని క్లిక్ చేయగానే మనకి యాజ్ ఇట్ ఈస్ వస్తుంది అనమాట. లెట్స్ వి క్లోజ్ దిస్ ప్రాజెక్ట్. ఇక్కడ క్లోజ్ ఆల్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది న్యూ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు ఇది న్యూ ప్రాజెక్ట్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ ప్రాజెక్ట్లో మనం సింపుల్గా ఇక్కడికి వెళ్ళి మన ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కదా మనం చేస్తుంది, మనం ప్రెస్ చేయగానే మీకు అన్ని యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తాయి అనమాట. నేను ఇక్కడ ఏం చేంజెస్ అయితే నేను ఏం చేయలే. నేను జస్ట్ టెంప్లెట్ని క్లిక్ చేశాను, నాకు యాజ్ ఇట్ ఈస్గా ఆ ట్రాక్ టెంప్లెట్ అన్నది నాకు వచ్చేసింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ అన్నీ వచ్చేసినాయి, ఎఫెక్ట్స్తో సహా ఇక్కడ వచ్చింది. ఇక్కడ కూడా మీరు చూసుకోండి మాస్టర్ ట్రాక్లో కూడా అన్ని ఎఫెక్ట్స్లు ఉన్నాయి, లీడ్ వోకల్లో కూడా ఎఫెక్ట్స్ ఉంది, మాస్టర్ మైక్లో కూడా ఎఫెక్ట్స్ ఉంది. ఈ రీతిగా మీరు ఈ యొక్క టెంప్లెట్ని మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది అనమాట. నేను ఇది క్లోజ్ చేద్దాం. మళ్ళీ మనం క్లోజ్ చేసి నేను ప్రీవియస్గా సేవ్ చేసిన ఉంది కదా సండే సర్వీస్ అన్నది, అదొకసారి ఓపెన్ చేసి చూద్దాం దాంట్లో ఏమున్నది అన్నది. ప్రాజెక్ట్ టెంప్లెట్కి వెళ్ళి సండే సర్వీస్, దిస్ ఈస్ ది సండే సర్వీస్ ప్రాజెక్ట్ అనమాట మాది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రేయర్కి మైక్ బస్సెస్ ఇవన్నీ, తర్వాత ప్యాడ్, కీబోర్డ్, ఏబిల్టన్, ఇవన్నీ ఎఫెక్ట్స్ బస్సెస్, తర్వాత ఇవన్నమాట. ఈ రీతిగా మనం టెంప్లెట్స్ అన్నవి మనం యూస్ చేసుకుంటే ఫాస్ట్గా రికాల్ మనం చేయొచ్చు అనమాట. మనకి టైం అన్నది ఏమవుదు, వేస్ట్ అన్నది అవ్వదు అనమాట. సింపుల్గా వన్స్ మనం ఆ ప్రాజెక్ట్ని మనం కనుక ఓపెన్ చేసినట్లయితే మనకేమైపోద్ది, ఆటోమేటిక్గా అన్ని ట్రాక్స్ కానీ ప్లగిన్స్ కానీ ఎవ్రీథింగ్ మనకు అన్నది వచ్చేస్తుంది అనమాట. మనం వన్స్ ఏ రీతిగా అయితే టెంప్లెట్ మనం క్రియేట్ చేసాము, ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ప్లగిన్స్కి చైన్స్ మనం సేవ్ చేసుకోవచ్చు, అలాగే ప్రాజెక్ట్ టెంప్లెట్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. స్నాప్ షాట్ అనేది కూడా ఇక్కడ ఉందన్నమాట.
ఇందులో మనం చూసినట్లయితే స్నాప్ షాట్ ఏ రీతిగా ఇది పవర్ఫుల్ అనమాట. ఈ స్నాప్ షాట్ అన్న ఆప్షన్ చాలా పవర్ఫుల్ థింగ్. ఇప్పుడు ఎట్లా మనం ఈ స్నాప్ షాట్ మనం యూస్ చేయొచ్చు అంటే, ఇక్కడ మీరు స్నాప్ షాట్ అన్నది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. SWS అని చెప్పేసి ఒక ఎక్స్టెన్షన్ మనకు దొరుకుతుంది. రీపర్ కి సంబంధించిన ఎక్స్టెన్షన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో మనకి స్నాప్ షాట్ అన్నది మనకు వస్తుంది అనమాట. ఈ స్నాప్ షాట్స్ అంటే ఎట్లా మనకు యూజ్ అవుతుంది అంటే, ఇట్స్ లైక్ ఎన్ సేవ్ పాయింట్ అంటారు చాలా మంది. ఆ సేవ్ పాయింట్ ని స్నాప్ షాట్ గా సేవ్ అయి ఉంటుంది. పేరులోనే ఉంది, స్నాప్ కి షాట్ అనమాట. అంటే పిక్చర్ ఒక ఇమేజ్ లాగా సేవ్ అయి ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే దాన్ని రీకాల్ చేస్తారో ఆ యొక్క చేంజెస్ అన్ని కూడా దానికి వస్తాయి అనమాట. ఇప్పుడు దాన్ని ఎట్లా మనం చేంజెస్ అన్నది మనం ఈ స్నాప్ షాట్ అన్నది యూస్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్నాప్ షాట్ మనం ఎట్లా యూస్ చేయొచ్చు అంటే, ఇప్పుడు లీడ్ వోకల్ కి ఆర్ మైక్ కోరస్ బస్ అన్నది ఈ 2 ఆప్షన్స్ మనకు కనబడుతున్నాయి కదా, ఎక్కువ దాని మీద మనం ఫోకస్ చేద్దాం. తర్వాత లేటర్ ఆన్ మనం ఏం చేయాలి అన్నది మీకు అండర్స్టాండ్ అవుతుంది. మీకు నచ్చినట్టుగా మీరు ఈ స్నాప్ షాట్ ని మీరు ఇంప్రూవైజ్ ఆర్ మోడిఫికేషన్ మీరు చేసుకోవచ్చు అనమాట. లెట్ వాట్ వీ కెన్ డూ హియర్ ఈస్, లీడ్ ట్రాక్ లో లీడ్ వోకల్ కి మనం సాంగ్స్ పాడుతున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ గానే ఇవన్నీ కూడా ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా మనం యాజ్ ఇట్ ఈస్ గానే మనం ఉంచాము. కోరస్ కి సంబంధించింది కూడా ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ గానే అనుకుంటా. తర్వాత ఇక్కడ ఈ వాల్యూమ్ అన్నది మనం డౌన్ 22 dB దగ్గర మనం వాల్యూమ్ అన్నది ఉంచాం. ఇది ఈ స్నాప్ షాట్ మనకి సాంగ్స్ కి సూటబుల్ అవుతుంది. కాబట్టి జస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఒక న్యూ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక స్నాప్ షాట్ అన్నది క్రియేట్ అయింది. దీనికి మనం ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, రీనేమ్ అని ఉంది కదా, రీనేమ్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, సాంగ్స్ అని మనం సేవ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఎప్పుడైతే ఈ సాంగ్స్ అని స్నాప్ షాట్ సేవ్ చేసామో మనం, ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తామో ఆ చేంజెస్ అన్నవి ఉంటాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం. సాంగ్స్ అయిపోయింది. సాంగ్స్ అయిపోయిన తర్వాత మనకి ఏం జరగాలి, ఈ సాంగ్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ట్రాక్స్ అన్ని కూడా మ్యూట్ అయిపోవాలి. అప్పుడు మనకి మెసేజ్ అన్నది జరుగుతుంది కదా, మెసేజ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మాస్టర్ మైక్ అన్నది మ్యూట్ లో ఉంది, దీన్ని అన్మ్యూట్ అవ్వాలి. కాబట్టి దీన్ని అన్మ్యూట్ చేసి దీన్ని మ్యూట్ చేసి ఎఫెక్ట్స్ లో మనకి లీడ్ వోకల్ కి మనకి ఏమీ అవసరం ఉండదు. కాబట్టి దీన్ని డిజేబుల్ చేసి దీన్ని మ్యూట్ చేసి, కీస్ కూడా మనకి ఏం అవసరం లేదు, ఫ్యాడ్స్ కూడా మనం ఏం యూస్ చేయం కదా, ఫ్యాడ్స్ కానీ డ్రమ్స్ కానీ మనం యూస్ చేయం. అంబియన్స్ కూడా మనం మెసేజ్ జరుగుతున్నప్పుడు అవసరం లేదు. తర్వాత ఎఫెక్ట్స్ ఏమీ అవసరం లేదు, ఫ్లాట్ ఉండాలి. ఎఫెక్ట్స్ కానీ మీరు ఏమైనా యాడ్ చేశారనుకోండి ఎట్లా ఉంటుందంటే వినడానికి బాగోదు. కాబట్టి ఇవన్నీ కూడా డిజేబుల్ చేసేసేయండి. ఎందుకు నేను ఇవన్నీ డిజేబుల్ చేస్తున్నానంటే, ప్రాసెసింగ్ అన్నది తగ్గుతుంది అనమాట. CPU యొక్క ప్రాసెసింగ్ అన్నది మనకి తగ్గుతుంది. కాబట్టి ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్ని కూడా డిజేబుల్ చేస్తాం. డిజేబుల్ చేసిన తర్వాత న్యూ మళ్ళీ ప్రెస్ చేసి ఇక్కడ రీనేమ్కి వెళ్ళి రీనేమ్ చేయొచ్చు, ఇది మెసేజ్ అని. రైట్, వన్స్ మనం సేవ్ చేసామన్నమాట. ఏది మెసేజ్ అనే స్నాప్ షాట్ మనం క్రియేట్ చేసి సేవ్ చేసాం. ఆ యొక్క సెట్టింగ్స్ అన్ని కూడా ఆ స్నాప్ షాట్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి మెసేజ్ అయిపోయిన తర్వాత సడన్ గా ఎవరైనా వచ్చి మనకు పాడాలి అని అంటున్నారు, వాళ్ళకి మనం ఏం చేసాం, మైక్స్ అన్ని కూడా మనం రిలీజ్ చేసాం అనమాట. రిలీజ్ చేసినప్పుడు సేమ్ ఇక్కడ కూడా లైవ్ స్ట్రీమింగ్ లో కూడా మనకి అట్లానే రావాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే, జస్ట్ స్నాప్ షాట్ క్లిక్ చేయగానే మీరు చూడండి ఇది మ్యూట్ అయ్యి ఇవన్నీ కూడా అన్మ్యూట్ అయ్యి ఎఫెక్ట్స్ అన్ని కూడా ఆన్ అయినాయి అనమాట. మీరు ఎటువంటి చేంజెస్ ఏమీ మీరు చేయాల్సిన అవసరం లేదు. చూసారా, సింపుల్గా స్నాప్ షాట్ మీరు క్లిక్ చేయగానే మీకు అన్ని చేంజెస్ ఆటోమేటిక్గా అయిపోయింది అనమాట. మీరు ఏమీ టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదీ ఇవన్నీ అన్మ్యూట్ చేయాలి, ఇది మ్యూట్ చేయాలి, లేదా ఎఫెక్ట్స్ ఎనేబుల్ చేయాలి, ఇవన్నీ మీరు టెన్షన్ మీరేం తీసుకోవాల్సిన లేదనమాట. మీరు స్నాప్ షాట్ని మీరు క్రియేట్ చేసేసి ఉంచినట్లయితే మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా యాక్షన్స్ అన్నీ కూడా మీకు జరిగిపోతాయి అనమాట. అగైన్ ఈ సాంగ్ పాడేయడం అయిపోయింది. సాంగ్ పాడేయడం అయిపోయిన తర్వాత కూడా మీకు ఏంటంటే మళ్ళా మీకు నార్మల్ అంటే మెసేజ్ కైండ్ ఆఫ్ స్టైల్లో మీకు రావాలంటే ఎఫెక్ట్స్ అన్ని కూడా మ్యూట్ అయిపోయి తర్వాత ఇవన్నీ కూడా ఛానల్స్ అన్ని కూడా మ్యూట్ అయిపోవాలన్నప్పుడు మీరు మళ్ళీ మెసేజ్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు చూడండి అన్నీ కూడా డిజేబుల్ అయిపోయినాయి. ఈ ఒక్క ఛానల్ మాత్రమే ఎనేబుల్ అయిందనమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ స్నాప్ షాట్ అన్న ఫంక్షన్ ని మీరు యూజ్ చేయొచ్చు. మీరు అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ సిరీస్ లో మీరు చాలా వరకు మనం ఏం చేసాము అంటే, ఒక డిజిటల్ మిక్సర్ ని రిప్లికేట్ చేసామన్నమాట. రిప్లికా మనం చేసాం. మీరు చూడొచ్చు ప్రతి దాంట్లో మీరు చూసినట్లయితే మీకు పెద్ద కన్సోల్స్ లో, డిజిటల్ కన్సోల్స్ లో మీరు చూసినట్లయితే స్నాప్ షాట్స్ అన్నది ఉంటుంది, కానీ నేమ్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో క్యూ లిస్ట్ అంటారు, ఒకళ్ళేమో స్నాప్ షాట్ అంటారు, ఇంకోటి సంథింగ్ నేమ్స్, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క నేమ్స్ పెడుతుంది. కానీ మీకు ఫైనల్ రిజల్ట్ మాత్రం ఈ రీతిగానే ఉంటుంది. ఇలా రకరకాల నేమ్స్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి పెడుతుంది. మీరు స్నాప్ షాట్ మీరు చూసినా, క్యూ లిస్ట్ చూసినా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఫంక్షనాలిటీ మాత్రం సేమ్ అనమాట. తర్వాత మీరు రౌటింగ్ కూడా మీరు చూసినా
లాట్ ఆఫ్ బిగ్ మిక్సర్స్లో కూడా మీకు ఈ రీతిగానే మీకు ఏంటంటే ఈ ఫంక్షనాలిటీ అన్నది మీకు కనబడుతుంది అనమాట. తర్వాత మీరు మిక్సర్స్లో మీరు చూసిన ఎఫెక్ట్స్ ఛానల్స్ కానీ, సెండ్ ఛానల్స్ కానీ, తర్వాత ఇన్సెట్ ఎఫెక్ట్స్ కానీ మీకు అన్ని ఈ రీతిగానే మనకి చాలా వరకు సెటప్ అన్నది చేసి ఉంటుంది అనమాట. కాబట్టి మనము ఈ రీపర్ అంతటిని కూడా మనం ఎట్లా మలిచాము అంటే ఇట్స్ లైక్ ఎన్ విర్చువల్ సాఫ్ట్వేర్ కన్సోల్ లాగా మనం మార్చామన్నమాట దీన్ని. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ అన్ని ఆ యొక్క లైవ్ బ్రాడ్కాస్టింగ్ కి మనం ఇన్ని రీతిగా ఈ టెక్నిక్స్ అన్ని కూడా మనం ఫాలో అయినట్లయితే, యూజ్ చేసినట్లయితే మీ బ్రాడ్కాస్టింగ్ అన్నది ఎక్సలెంట్గా ఉంటుంది, మంచి ప్రొడక్టివిటీగా ఉంటుంది, మంచి క్వాలిటీ మీకు వస్తుంది అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు కనుక ఎనీ క్వరీస్ కానీ, ఎనీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మా కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. అలాగే మా సోషల్స్ లో కూడా మీరు కనెక్ట్ అయ్యి మా ఇన్స్టాగ్రామ్ కానీ, అలాగే ఈమెయిల్ మాకు మెయిల్ చేయండి. అలాగే డిస్కౌంట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటిలో కూడా మీరు ఎక్కడైనా సరే మీరు క్వశ్చన్ అడిగినా మేము తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ యాజ్ వెల్. అండ్ మన ఛానల్లో కూడా ప్రతిరోజు పోల్స్ అన్నవి కూడా వస్తున్నాయి. మీరు ఆ పోల్స్కి మీరు ఆన్సర్ చేయండి. ఆ పోల్స్ ఆన్సర్ చేయడం ద్వారా మేము కూడా తెలుసుకుంటాం మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలి, మీరు నేర్చుకున్నారు, మీరు ఏది నేర్చుకోవాలని అనుకుంటున్నారు అన్నది మీరు ఆ పోల్స్కి మీరు ఆన్సర్ చేసినట్లయితే మేము తప్పకుండా ఆ పోల్స్ బట్టి మేము డెఫినెట్లీ వీ కెన్ డూ ఎన్ better video on that. Thanks for watching and bye bye and God bless you.